అదే कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी हमारा है राजीव गांधी हमारा है राजीव गांधी अभी लगता हमारा है राजीव गांधी రెడీయా నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరాభవన్లో స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 35వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఐటీ విప్లవం అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఈ దేశంలో పునాదులు వేసినటువంటి వ్యక్తుల్లో రాజీవ్ గాంధీ గారు ప్రముఖులు. ఈరోజు ఈ భారతదేశం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కావచ్చు, సాఫ్ట్వేర్ రంగాల్లో కావచ్చు ఇంతలా ఉందంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు. అదేవిధంగా పంచాయతీరాజ్ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చి 73వ 74వ రాజ్యాంగ సవరణలతో సర్పంచులకు అధికారాలు ఉండాలి అని సర్పంచులకు అధికారాలు కల్పించినటువంటి వ్యక్తి కూడా రాజీవ్ గాంధీ గారు. ఈరోజు 18 ఏళ్లకి ఓటు హక్కు కావచ్చు, 21 సంవత్సరం నుంచి 18 ఏళ్ళకి తగ్గించింది కూడా రాజీవ్ గాంధీ గారి హయాంలోనే యువకులకు ఓటు హక్కు కల్పించింది. అదేవిధంగా స్థానిక సంస్థలకు సంబంధించి 33% మహిళలకు రిజర్వేషన్లు ఉండాలని నిర్ణయాలు తీసుకునేది కూడా రాజీవ్ గాంధీ గారి హయాంలోనే అనేటటువంటి విషయం ఈరోజు దేశ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మహిళా రిజర్వేషన్స్ సంబంధించి బీజేపీ వాళ్ళు మన పార్లమెంట్లో ఏ విధంగా డ్రామాలు ఆడారో దేశ ప్రజలందరూ చూశారు. మహిళా రిజర్వేషన్స్ సంబంధించి చట్టసభల్లో ఒక బిల్లు ఆల్రెడీ పాస్ అయిన తర్వాత దానిని జనగణన తర్వాత మేము అప్లై చేస్తామని చెప్పి దానికి పక్కన పెట్టి మళ్ళీ డీలిమిటేషన్ బిల్లుని మహిళా రిజర్వేషన్లకు ముడిపెట్టి మళ్ళీ బిల్లు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు కానీ ఈ దేశ నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సేవలన్నీ కూడా ఈరోజు ఆ పునాదుల మీద ఈరోజు దేశం పటిష్టంగా ఉందనేటటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నరేంద్ర మోడీ గారు మొన్న మాట్లాడుతూ బంగారం కొనొద్దు, విదేశాలకు వెళ్ళొద్దు, పొదుపు మంత్రం చెప్పించారు. ఆయన మాత్రం ఈరోజు విదేశాల్లో ప్రధానమంత్రుల దగ్గరికి వెళ్ళి చాక్లెట్లు ఇచ్చి ఫోటోలు తీసుకుంటే ఈరోజు ఇంటర్నేషనల్ మీడియా నవ్వుతుంది. ఇంటర్నేషనల్ మీడియా ఈరోజు ఒక నార్వేలో
ఈరోజు జ్యోతిలో వచ్చి నేను పొద్దున చూసి నవ్వుకున్నా. ఎందుకంటే ప్రధానమంత్రి స్థాయి మెలోనీకి మెలోడీ అని చాక్లెట్ ప్యాకెట్ ఇచ్చారు పార్లీ బ్రాండ్ అంబాసిడర్ లాగా. అది కాస్త పక్కన పెడితే అది కాదు, ఈ పేపర్లో ఉంది. అది కాస్త పక్కన పెడితే ఒక కార్టూన్ వేశారు నరేంద్ర మోడీ గారి మీద. ఇంటర్నేషనల్ మీడియా కార్టూన్స్ వేసుకుంటుంది. అది కూడా మన పేపర్లో రావడం చూసి నవ్వుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు దేశ సార్వభౌమాధికారాన్ని మొత్తాన్ని కూడా పణంగా పెట్టి ఈరోజు అమెరికా దగ్గర తల వంచుకొని అమెరికా ట్రేడ్ డీల్ కావచ్చు, అదేవిధంగా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మీరు ఏ దేశం నుంచి కొనాలనేది కూడా ఈరోజు అమెరికా నిర్ణయించబట్టే ఈరోజు దేశం ఈ స్థితిలో ఉంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ క్రూడ్ ఆయిల్ నిల్వలు దేశ అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు కనీసం 90 రోజులు క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉండాలని కాంగ్రెస్ పార్టీ అప్పట్లోనే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసి క్రూడ్ ఆయిల్ నిల్వలు ఎప్పుడు కూడా 90 రోజుల కన్నా కూడా యుద్ధాలు వచ్చినా ఎటువంటి ఎమర్జెన్సీస్ వచ్చినా కూడా 90 రోజులు దేశానికి మొత్తానికి సరిపడా నిల్వలు ఉండాలని చెప్తుంటే ఈరోజు కనీసం 10 రోజులకు కూడా లేవు. ఈరోజు గ్యాస్ సిలిండర్లు ఇప్పటికీ కూడా క్యూల్లో ఉంటున్నారు. కాబట్టి దేశాన్ని గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఈ దేశం యొక్క అప్పులు ఎంత, ఈరోజు అప్పులు ఎంతో ఒకసారి బేరీజ్ వేసుకోవాలి. గతంలో డాలర్కి రూపాయికి ఉండేటటువంటి మారకం విలువ ఎంత, ఈరోజు 96 రూపాయలకి డాలర్ యొక్క రేటు పెరిగిపోయింది. కాబట్టి దేశం యొక్క సంపద మొత్తం ఆవిరైపోతుంది. దేశ రక్షణకు సంబంధించినటువంటి విషయాల్లో వెనకబడుతున్నాం. ఇవన్నీ కూడా ఒకసారి దేశ ప్రజలు ఆలోచించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుకుంటున్నాం. ఇకపోతే ఈ రాష్ట్ర విషయానికి వస్తే నెల్లూరు జిల్లా కావచ్చు, రాష్ట్రం కావచ్చు, అవినీతి ఏ విధంగా ఉంది అనేది ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నిన్న మొన్న చూసా.